నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో సమాంతరంగా ఉత్తరాంధ్రను డెవలప్ చేసేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు కృషి, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఉత్తరాంధ్రను ప్రగతి పదంలో నిలిపేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర తీరని అన్యాయానికి గురైంది. ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తానంటూ ఉదరగొట్టిన గత ప్రభుత్వం ఉత్తి ఆంధ్రగా మార్చింది. విశాఖను రాజధానిగా చేయడంతో పాటు అక్కడి నుంచే పాలన చేస్తామన్న జగన్ తన విలాసాల కోసం ఋషికొండకు బోడిగుండు కొట్టించి ప్యాలెస్ నిర్మించుకోవటం మినహా ప్రజలకు చేసిందేమీ లేదు. రాజధాని అంటూ ప్రకటన చేశారు తప్ప అక్కడ అభివృద్ధి శూన్యం. ఉత్తరాంధ్ర ప్రజలను దారుణంగా వంచారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం చేశారు. పెట్టుబడులకు పాతరేశారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ పేరుతో జగన్ అండుకో చేసిన హంగామా అయితే అంతా ఇంత కాదు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని మాయ మాటలు చెప్పారు. ఆ సమిట్ కోసం కోట్లాది రూపాయలు కూడా ఖర్చు చేశారు. కానీ పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. ఇక విశాఖలో వైసీపీ నేతల దోపిడీ దందాలకైతే అంతే లేదు. విశాఖపట్నంలో విచ్చలవిడిగా విజయసాయిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారు. సర్వం దోచేశారు. దాని ఫలితం గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని తరిమి కొట్టారు. చావు తప్పి కన్నులట్టుపోయిన చందంగా విశాఖలో 2 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానంతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా రైల్వే జోన్, విశాఖ ఉక్కు సమస్యలు ఈ 7 నెలల వ్యవధిలోనే పరిష్కారమయ్యాయి. విశాఖ కేంద్రంగా అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఉత్తరాంధ్రకు తరలివస్తున్నాయి. తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించబోతున్నాయి. అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్, ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపు సహా అనేక కీలక నిర్ణయాల దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు తాగు, సాగు నీరందించి ఆ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 1050 కోట్లతో ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది జూలై నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలు, అధికారులకు ఆదేశాలు కూడా వెళ్ళాయి. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఎడమ కాలువ పనులు పక్కన పెట్టడంతో పాటు కనీసం 1 తట్టమట్టి కూడా తవ్వలేదు. నిర్వాసితులకు 1 రూపాయి నష్టపరిహారం కూడా అందించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎడమ కాలువ పనులు చేపట్టకపోగా పనులను ప్రీక్లోజ్ చేసి ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేశారు. అంతేకాకుండా పోలవరం ఎడమ కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుండి 8,122 క్యూసెక్కులకు తగ్గిస్తూ ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు గత ప్రభుత్వం గండి కొట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా డేటా సిటీ రూపుదిద్దుకోనుంది. విశాఖకు వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలన్నది సర్కార్ ఆలోచన. విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. డీప్ టెక్నాలజీ, ఏఐ, బిగ్ డేటా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అదేవిధంగా గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న డేటా సిటీ అభివృద్ధికి సర్కార్ సహకరిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి గూగుల్ సంస్థ సహకరించేలా అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేస్తుంది. మేధా టవర్స్లో ఖాళీ స్థలాన్ని ఈ సంస్థకు సర్కార్ తాత్కాలికంగా కేటాయించింది. 90 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. శాశ్వత కార్యాలయ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. నూతన క్యాంపస్ ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను ఇన్ఫోసిస్ పరిశీలిస్తోంది. విప్రోను విశాఖకు తీసుకొచ్చేలా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో మంత్రి లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. ఆ సంస్థ కూడా త్వరలో విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్తో విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీ పర్యటన ఏపీ భవిష్యత్తుకు కీలక మలుపనే చెప్పాలి. విశాఖ కేంద్రంగా ప్రధాని రాష్ట్రానికి 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనకాపల్లి గ్రీన్ హైడ్రోజన్ హబ్తో సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లను ఏర్పాటు చేస్తుంటే ఒకటి విశాఖపట్నంలో రావటం సీఎం చంద్రబాబు కృషి అనే చెప్పాలి. అదేవిధంగా 1887 కోట్లతో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మించబోతున్నారు. ఇక ఉత్తరాంధ్ర వాసుల మరో కళ నెరవేరింది. ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఇప్పటి వరకు రైల్వే శాఖ నిర్వహించే ఆర్ఆర్బీ ఉద్యోగ నియామక పరీక్షలు తెలంగాణలోని సికింద్రాబాద్ లేదా ఒడిశాలోని భువనేశ్వర్కు వెళ్లి పరీక్షలు రాయాల్సి వచ్చేది. దీనివల్ల జిల్లా వాసులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ పరిస్థితుల్లో మోదీ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయటం శుభ పరిణామమని నిరుద్యోగులు చెప్తున్నారు. ఇప్పటి వరకు విశాఖ నుంచి 2 రైల్వే లైన్లు ఉన్నాయి. 3వ రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. అయితే విశాఖలోని రైల్వే జోన్ ఏర్పాటు వల్ల 4వ రైల్వే లైన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు అదనంగా మరికొన్ని రానున్నాయి. విశాఖ పార్వతీపురం మధ్య ఇకపై రెగ్యులర్గా అదనపు రైళ్లు నడిచే అవకాశం ఉంది. అంతేకాకుండా అనకాపల్లి అనంతపురం NH16 కారిడార్ను NH516Cలో షీలానగర్ జంక్షన్ను కలుపుతూ 6 లైన్ల యాక్సిస్ కంట్రోల్ హైవే నిర్మాణానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసింది. ఈ కారిడార్ కారణంగా విశాఖ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు కూడా చెక్ పడుతుంది. ఇక విశాఖ సమీపాన భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. రాష్ట్రానికి కొత్త విమాన సర్వీసులు తీసుకురావడానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి విజయవాడకు కొత్తగా 2 విమాన సర్వీసులను ప్రారంభించారు. వైజాగ్ నుంచి అమరావతికి వచ్చే వ్యాపారస్తులకు, ప్రజలకు ఈ సర్వీసులు చాలా ప్రయోజనంగా ఉంటుంది. భోగాపురంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కూడా చేపట్టనున్నారు. పాయకరావుపేట, తుని మధ్య విమానాశ్రయం ఏర్పాటు కాబోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి విశాఖపట్నమే రియల్ హబ్గా నిలిచేలా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని P4 విధానంలో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖను క్రూయిజ్ హబ్, లీజర్ హబ్బులుగా గుర్తించి అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. 400 కిలోమీటర్ల మేర పొడవైన సముద్ర తీరంలో 30 కొత్త బీచ్లు అభివృద్ధి చేయడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ వచ్చేందుకు కృషి చేస్తుంది ప్రభుత్వం. ఇటీవలే దావోస్ పర్యటనలో ఏపీ పివిలియన్లో మన అరకు కాఫీ గుమగుమలాడించింది. త్వరలో సీప్లేన్ టూరిజం, కార్వాన్ టూరిజం కూడా ప్రారంభించబోతున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 7 నెలల్లోనే ఉత్తరాంధ్రలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగా రానున్న కాలంలో చేపట్టబోయే మరిన్ని కార్యక్రమాలతో 3 జిల్లాల రూపురేఖలు మారిపోయేలా ఉన్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.